డే 1లో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా మన ఎండి సార్ పరిచయం కావడము, ఆ రోజు నేను ఒక బిగ్ అచీవ్మెంట్ అనుకున్నాను అదే రోజు. ఎందుకంటే ఫస్ట్ రోజే సార్ మాటలు విని నేను లైఫ్లో ఏదైనా చేయాలంటే ఇలాంటి వ్యక్తితో జర్నీ చేయాలని నిర్ణయించుకున్నాను. లాస్ట్ మన విజయాల్లో ఉండగా నేను లాస్ట్ డే వారికి కూడా ప్రాణం ఉన్నలోనే జర్నీ చేయాలని నేను నిర్ణయించుకున్నానండి. వైజాగ్ జర్నీలో నేను చూసింది ఏంటంటే స్టార్టింగ్లో నాకే డౌట్ ఉంది, అంటే నేను సక్సెస్ అవుతానో కాదు. జీరో యాటిట్యూడ్తో నేను ఈ ప్లాట్ఫామ్ రావడం జరిగింది. 2020లో ఎప్పుడైతే మన కంపెనీ స్థాపించిందో ఫస్ట్ వెంచర్ మనకు నారాయణపేట వెంచర్ ఓపెన్ అయిందండి. ఫస్ట్ టైం మేము వెంచర్కు ల్యాండ్ మీటర్ నుంచి వెంచర్ విజిట్ చేయడము వర్షంలో బస్సులో వెళ్ళాము. చాలా లాంగ్ అనిపించింది. హైదరాబాద్ నుంచి 2.5-3 అవర్స్ జర్నీలో వెళ్ళిపోయాము. అక్కడ హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపల అంటే మట్టి అంతా కిచెన్లోకి వెళ్ళి మేము వెంచర్ చూడడం జరిగింది. ఆ వెంచర్లో ఫస్ట్ సేల్ పెట్టింది నేనే. ఆ సేల్ ఉన్నాక నాకేమైందంటే నా కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరిగిపోయింది. కొంచెం నా మీద నాకు నమ్మకం అనేది ఏర్పడింది. అంటే నేను సక్సెస్ అవుతానా కాను అనే డౌట్ మీదనే నేను సైడ్కి వెళ్ళాను. అక్కడ ఫస్ట్ సేల్స్ ల్యాండ్ మీడియాలో ఫస్ట్ సేల్స్ కొట్టింది నేనే. నాకు కొంచెం కాన్ఫిడెంట్ పెరిగింది. నెక్స్ట్ 2021 ఈస్ట్ క్లస్టర్ వరంగల్ హైవేలో ఫస్ట్ వెంచర్కి వెళ్ళామని. ఈస్ట్ క్లస్టర్ భాగంగా నేనే ఫస్ట్ సేల్ కొట్టాను. ట్వంటీ 2022లో మనకు సౌత్ క్లస్టర్ షాద్నగర్ ఫస్ట్ వెంచర్లో ఫస్ట్ సేల్ నేనే కొట్టాను. ఇది కంప్యూటర్ రికార్డ్ చూడవచ్చు. 3 క్లస్టర్లో ఫస్ట్ సేల్ కొట్టింది నేను. అంటే జీరో నాలెడ్జ్ తోటి వచ్చాను, ఏం తెలియదు, రియల్ ఎస్టేట్ గురించి తెలియని వాడిని. అంటే మనిషి ఏదైనా చెయ్యాలి అని గట్టిగా నమ్మితే సాధించవచ్చు. ఎసన్నో మనం ముందే మన మీద మనకు నమ్మకం, మనం గట్టిగా నమ్మినామంటే ఏదైనా సాధించవచ్చు. అది నేను ప్రూవ్ చేసుకున్నా. జీరో నాలెడ్జ్ తోటి వచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్ జర్నీ అనుకుంటున్నాను నేను. 5 years ఒక కోరిక ఉండేది. చిన్నప్పుడు పైబడి రోజులు అంటే 10th పైకి పోయి టాటా చెప్పేవారు. ఇంత కొంతమంది ఉండేటారు. ఎసాడు ఆ మేఘాల స్టార్ట్ వెళ్తారంటే చాలా బాధ, ఫ్లైట్ కనిపించకూడదు. అలాంటిది ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కింది మన ల్యాండ్ మీటర్ ప్రాబ్లం. ఒక 4 times డొమెస్టిక్ 2 times. నాకు ఒక కోరిక ఉండేది, భూమికి ఆకాశానికి మధ్య వైన్ తాగాలని. అది కూడా మన ల్యాండ్ మీటర్ ద్వారానే ఎంతో సక్సెస్ఫుల్గా ఈ 5 years జర్నీలో ఇప్పటివరకు ఒక 70 lakhs వరకు నేను ఎర్నింగ్ చేసాను. ఇంకా నా గోల్స్ చాలా ఉన్నాయి. కంపెనీ విజన్ ఉంది. ఆ కంపెనీ విజన్లో నేను నాకు విజన్ ఉంది. లాంగ్ టర్మ్ జర్నీ చేసి నాకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ నేను అచీవ్మెంట్ చేస్తాను నమ్మకం నాతో ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంత పెద్ద ప్రాబ్లం నాకు. థ్యాంక్ యూ.